రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచుకొడుతున్నాయి. అకాల వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వర్షం కురిసింది. గాలి బీభత్సానికి చెట్లు విరిగిపడ్డాయి. క్యూములోనింబస్ మేఘాల ఎఫెక్ట్ తో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాలో రాబోయే 3 గంటల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది వెదర్ ఆఫీసర్ టీం. కామారెడ్డి, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 గంటల పాటు జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని చెప్పింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో వర్షాల ప్రభావంపై డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారిపోయింది. ఒకసారిగా ఆకాశం మేఘావృతంతో పాటు భారీ ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. దాంతో పాటు అక్కడక్కడ రాళ్ల వర్షం కూడా, వడగళ్ల వాన కూడా పడింది. భారీ ఈదురుగాలు, దాంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంతో పాటు ఇటు నారాయణఖేడ్లో కూడా పలు ప్రాంతాల్లో రేకుల ఇళ్లు గాలికి ధ్వంసమయ్యాయి, ఈదురుగాలకు ధ్వంసమయ్యాయి. వర్షం, రాళ్ల వానకు కూడా మొత్తం అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు రేకుల ఇల్లు కావచ్చు, నారాయణఖేడ్లోని ఫ్యామిలీ ఒక రెస్టారెంట్ పైకప్పులు కూడా మొత్తం ఊడిపడ్డాయి. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. దాంతో పాటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చాలా వరకు టీ స్టాల్స్ కావచ్చు, ఏదైతే రేకుల డబ్బాలు కావచ్చు, చిన్న గుడిసెలు లాంటి అన్ని కూడా ఎగిరిపోయిన పరిస్థితి ఉంది. గత వారం రోజుల క్రితం కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండేది. సడన్ గా ఈదురుగాలతో కూడిన వర్షం, మధ్యాహ్నం వరకు ఎండ ఉండడం, సడన్ గా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలు, భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో జనం ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా ఆకాశం అయితే చిరుజల్లు పడుతున్నాయి. ఒక్కసారిగా ఒక 10-15 నిమిషాల పాటు భారీ ఈదురుగాలతో పాటు భారీ వర్షం నమోదైంది. దాంతో పాటు జిల్లా కేంద్రంతో పాటు ఇటు నారాయణఖేడ్ కావచ్చు, పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది. ప్రస్తుతం అయితే వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. వరి కొనుగోలు కేంద్రాలకి ఇప్పుడిప్పుడే వడ్లను తీసుకొస్తున్నారు రైతులు. సో ఈ నేపథ్యంలో ఈ అకాల వర్షం రైతులని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు చెప్తున్నారు. సో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు వరి కోతలు ప్రారంభించడానికి ఈ వడగళ్ల వాన కొంత ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ఆ ఎండ వేడికి మాత్రం నగరవాసుల్లో కావచ్చు, వీరందరికీ కొంత ఉపశమనం లభిస్తుంది. రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.